రైస్ కోడ్ ఈకేవైసీ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఒక ఎర్రర్ ఏంటంటే, ఇన్‌వాలిడ్ రిలేషన్స్ ప్లీజ్ చెక్ ఆల్ మెంబర్ రిలేషన్స్ అని. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎవరికైతే రైస్ కోడ్ ఈకేవైసీ చేస్తున్నారో వారిలో రిలేషన్స్ అనేవి తప్పుగా ఉన్నాయి. ఆ రిలేషన్ అనేది మార్చి వారికి ఈకేవైసీ కంప్లీట్ చేయండి అని దాని యొక్క అర్థం. వారందరికీ కూడా రిలేషన్ కరెక్ట్‌గా పెట్టినా సరే, ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. అంటే సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారిని సెల్ఫ్‌గా పెట్టి, ఆ సెల్ఫ్‌కి మిగిలిన వారు ఏమవుతారు అనే రిలేషన్ కరెక్ట్‌గా పెట్టినా సరే, ఈ విధంగా ఇన్‌వాలిడ్ రిలేషన్స్ అని ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. మరి అలాంటి సందర్భాల్లో ఆ ఎర్రర్ మెసేజ్ రాకుండా వారికి ఈకేవైసీ అనేది ఏ విధంగా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం. తెలిసి ఈ విధంగా ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో రైస్ కార్డులనేవి మహిళల పేరు మీద ఇచ్చారు కదా! ఆ టైంలో వారికి రైస్ కార్డ్ అనేది మహిళల పేరు మీద కాకుండా పురుషుల పేరు మీద రావడం వల్ల ఈ విధంగా ఈ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుందనైతే నేనైతే అనుకుంటున్నాను. మరి వారికి ఈకేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అంటే, మీరు ఎర్రర్ వస్తున్నప్పుడు సెల్ఫ్‌ని ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో సెల్ఫ్‌గా వారిని కాకుండా ఆ కార్డ్‌లో వేరే మహిళ ఎవరైనా ఉన్నట్లయితే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వారిని సెల్ఫ్‌గా అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా ఆ సెల్ఫ్‌కి మిగిలిన వారు ఏమవుతారు రిలేషన్‌లో అయితే సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు రిలేషన్‌లో ఎక్కడ కనబడకపోతే అదర్స్ పెట్టి సబ్మిట్ చేసి వారికి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. అంటే మీరు ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తున్నప్పుడు సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారిని మార్చండి. లేదా ఆ సెల్ఫ్‌ని అలాగే ఉంచి రిలేషన్‌లు ఉన్నాయి కదా! ఆ రిలేషన్‌లు ఏవైతే ఉన్నాయో అదర్స్ పెట్టండి. అంటే ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తున్నప్పుడు మీరు తప్పకుండా రిలేషన్‌లనేవి మార్చండి. సెల్ఫ్‌ని అలానే వదిలేయకుండా ఆ సెల్ఫ్‌ని వారిని కాకుండా వేరే వారిని అంటే అదే రైస్ కార్డ్‌లో వేరే మహిళ ఉన్నట్లయితే ఆ మహిళని సెల్ఫ్‌గా సెలెక్ట్ చేసి ఆ మహిళకి అంటే వేరే మహిళకి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు అనే రిలేషన్‌లో అయితే సబ్మిట్ చేసి ఈకేవైసీ పూర్తి చేయండి. తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక రైస్ కార్డ్‌లో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. వారికి రైస్ కార్డ్ ఈకేవైసీ చేసేటప్పుడు ఈ విధంగా ఇన్‌వాలిడ్ రిలేషన్స్ అని ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఆ కార్డ్‌లో సెల్ఫ్‌గా ఎవరున్నారు? తల్లయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఆ తల్లికి ఏమవుతారు అన్న రిలేషన్‌లో అయితే ఉంటాయి. ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎక్స్‌ట్రాగా రైస్ కార్డ్‌లో ఇద్దరు కోడళ్ళైతే ఉన్నారు కాబట్టి, ఆ ఇద్దరు కోడళ్ళలో ఎవరో ఒకరిని సెల్ఫ్‌గా అయితే సెలెక్ట్ చేసుకొని, ఆ సెల్ఫ్‌కి మిగిలిన వాళ్ళు ఏమవుతారు అన్న రిలేషన్‌లో అయితే పెట్టండి. ఆ మిగిలిన వాళ్ళు ఏమవుతారు అన్న రిలేషన్ మీకేదైనా కనిపించకపోతే మీ అదర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! అదర్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి వారికి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయండి. తప్పకుండా ఈకేవైసీ అయితే పూర్తవుతుంది. నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్ నంబర్ అయితే ఉంటుంది కదా! ఆ అప్లికేషన్ నంబర్ అనేది నాకు టెలిగ్రామ్‌లో సెండ్ చేసినట్లయితే ఆ రిలేషన్‌లనేవి మార్చి ఈకేవైసీ అయ్యే విధంగా ఏర్పాట్లయితే చేద్దాం. అంటే ఈకేవైసీ అయ్యే విధంగా అయితే చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.